బాస్ 9లోకి 9 మంది కంటెస్టెంట్లని కామన్ మ్యాన్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికోసం చాలా మంది చాలా రకాలుగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి బిగ్ బాస్ అభిమాని 9లోకి రావాలని చెప్పేసి శివమణి అనే వ్యక్తి అయితే ఇక్కడ మాచర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ మాచర్ల నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకి పాదయాత్ర చేసుకుంటూ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. సో అసలు మరి ఇతని జర్నీ ఎలా జరిగింది? ఇతను బిగ్ బాస్ 9లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అనే విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ పూర్తి పేరేంటి? నమస్కారం అండి. నా పూర్తి పేరు అమ్మా నాన్న పెట్టిన పేరైతే సామ్యేలు. నేను చిన్నప్పటి నుంచి కింగ్ నాగార్జున గారి వీర అభిమానిని. పిచ్చి ఆయనంటే. ఆ అభిమానంతో నా పేరుని నేను శివమణిగా మార్చుకున్నాను. మాది మాచర్ల దగ్గర తాళ్ళపల్లి అనే చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నుంచి ఒక పేద కుటుంబంలో ఉండి ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాగార్జున సార్ చెప్పారు, ఈసారి బిగ్ బాస్ షో సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ప్రయత్నం చేయవచ్చు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీరు బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో రీజన్ చెబుతూ ఒక 2 నిమిషాల వీడియో మా మరి గూగుల్ యాప్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోమన్నారండి. నేను అలా చేశాను. దాని ద్వారా ఆయన ఇచ్చిన మాట మీద నమ్మకంతో మా కింగ్ నాగార్జున గారి అభిమానంతో ఎలాగైనా సరే బిగ్ బాస్లో స్థానం సంపాదించుకోవడం కోసం మార్చిల నుండి గత వారం రోజులుగా, అంటే ఈ రోజుతో 7 రోజులుగా పాదయాత్ర నడుచుకుంటూ హైదరాబాద్ అన్నపూర్ణ స్టేడియంకి చేరుకోవడం అయితే జరిగిందండి. సో ప్రెజెంట్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు కదా! మరి ఇక్కడ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఎన్ని డేస్ అయితుంది మీరు ఇక్కడికి చేరుకొని? ఎంతసేపు నేను అవుతుంది? ఈరోజు ఉదయం మార్నింగ్ 9 గంటలకు ఇక్కడ చేరుకున్నానండి. అడిగాను. ఇక్కడ అడిగితే ఏం చెప్పలేదు. పైకెళ్ళి అడిగాను. సార్ ఇక్కడ లేరు. మరి సార్ ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన దాకా మరి బయటలో ఉండండి. లోపలికైతే పర్మిషన్ లేదండి అని చెప్పారు. సరే అని నేను బయటలోనే కూర్చొని ఉన్నానండి. సో ఇప్పుడు 2 నిమిషాల వీడియో ఏదైతే చేయమన్నారో మీరేం చేశారు? అంటే మీ టాలెంట్ ఎలా గుర్తించాలంటే మీరేం చేశారసలు? నేను ఆ రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. మరి ఒక పేదవాడు, ఒక సామాన్యుడు బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలంటే మరి ఫాలోయింగ్ ఉండాలి. మరి మరి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలకి కొద్ది గొప్ప మరి నేమ్ ఉండాలి కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసి మాచర్ల నుండి పాదయాత్ర హైదరాబాద్‌కు అన్నపూర్ణ స్టూడియోకు నడుచుకుంటూ వాళ్ళకి వీడియోలైతే మరి పెట్టడం జరిగింది. వైరల్ చేయడం అయితే జరిగింది. దేవుడి దయ వల్ల మరి 2 రాష్ట్రాల తెలుగు ప్రజల దయ వల్ల లైక్స్ అయితే బాగానే వైరల్ అయినాయి. ఇది చూసి మరి మానుష్ వాళ్ళు కానీ, నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ మరి ఈ పేదవాడి కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇస్తారని నేను 100% నమ్ముతున్నానండి. ఇప్పుడు మీ మీ ఇప్పుడు ఏదైతే 8 వరకు సీజన్‌లో పార్టిసిపేట్ చేశారో, ఆ వాళ్ళలో ఎవరైనా మీకు పరిచయం అయ్యారా? వాళ్ళలో ఎవరైనా మీకు కాల్ చేయడం గాని, ఇలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ఏమైనా చెప్పడం జరిగిందా? ఏం లేదండి. కేవలం నాగార్జున సారు కామన్ మ్యాన్ కూడా ప్రయత్నం చేయవచ్చు అన్న మాటకి నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను సార్. మేము మామూలు నార్మల్ పీపుల్స్. మాకెవరు ఏ ఫోను చేయలేదు. ఎవరితో ఏ టచ్ లేదు. ఎవరు ఫోన్ చేయలేదు. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదండి. ఇది నా సొంత డిసిషన్. సొంతంగా నిర్ణయం తీసుకొని నాకు నేనుగా నాగార్జున సార్‌ని మీద ఉన్న అభిమానంతో ఎలాగైనా సరే ఆయన కాళ్ళ వేళ్ళ పడి మరి బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకొని నా ప్రయత్నం అయితే 100% నేను చేస్తున్నానండి. ఇంతకీ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? దీనికన్నా ముందు మీరు ఇప్పుడు అంటే వ్యవసాయమా? లేకపోతే అసలు ఏం చేస్తూ నేను ఉంటారు? కూలి పని చేసుకుంటానండి. కూలి రైతు. అన్ని పనులు చేసుకుంటా. కూలి పని, మరి బేల్దారి పని, అన్ని పనులు బతకడం కోసం అన్ని పనులు చేసుకుంటానండి. సాధారణమైన మనిషిని, వ్యక్తిని నేను కూడా. ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన వాడిని. ఇప్పుడు మీరు పాదయాత్ర చేశారు అనడానికి అసలు ఆ ప్రూఫ్స్ ఏంటి? ఉన్నాయి సార్. ఇన్‌స్టాగ్రామ్‌లో మరి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. 2 రాష్ట్రాల తెలుగు బాగా మరి అభిమానించారు, చూశారు. నాకు విజయాన్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను సార్. అలాగనే మరి నాతో పాటు నా భార్య, పిల్లలకు గూడా నేనున్నా లేకపోయినా వాళ్ళకంటూ ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలి. అలాగే నేను పుట్టి పెరిగిన నా పల్లెకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో మా పల్లె ఒక 150 కడప ఉంటుంది. ఆ 150 కడపలో ఒక చిన్న స్కూల్ ఉంది. దాంట్లో 5గురు, 10 మంది కంటే పిల్లలు ఎక్కువ ఉండరు. సరైన స్టడీస్ లేక ఆ స్కూల్ అంతే మూసివేసే పరిస్థితి రాబోతుంది. దానికి నా వంతుగా మరి నాలాగా పేద స్థితిలో ఉన్న పిల్లలకి 100% వాళ్ళకి చదువుకోవటానికి హెల్ప్ చేయాలని, అలాగే మా కాలనీకి, మా పల్లెకి వాటర్ లేదండి. 1, 2 మామూలు బోర్లు అయితే వేశారు. మా కాలనీకి ఒక వాటర్ ట్యాంక్ కట్టించాలని, అలాగే మరి మా పేదవారికి, మా కాలనీకి నా వంతుగా సహాయం, వీలైనంత సహాయం నేను చేయడం కోసం ఈ యాత్ర చేయటం మొదలుపెట్టానండి. ఎలాగైనా సరే బిగ్ బాస్ హౌస్‌లోకి చేరి, గెలిసి
నేను పుట్టి పెరిగిన నా పల్లెని నా కుటుంబంగా భావించి నా వంతుగా సహాయం చేయాలని నేను నిర్ణయం తీసుకొని రావడం అయితే జరిగింది సార్. దీన్ని మా టీవీ వాళ్ళు గుర్తించి ఒక సామాన్యుడు ఇంత కష్టం చేశాడు, పాదయాత్ర చేశాడని గుర్తించి ఒక అవకాశం ఇప్పించాలని వేడుకుంటున్నాను. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా గేమ్స్ అనేటివి ఉంటాయి, చాలా పార్టిసిపేట్ చేయాలి. మరి అవన్నిటికీ మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను సార్. బిగ్ బాస్ సార్ ఇచ్చిన ఏ టాస్క్‌నైనా సరే, నాగార్జున సార్ ఇచ్చిన ఏ టాస్క్‌నైనా సరే 100%గా నేను చేస్తాననే నమ్మకం నాకుంది. నన్ను నమ్మి ఓట్లేసి ఇంతగా ప్రోత్సహించిన నా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వాళ్ళకి సంపూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతానని, వాళ్ళు మెచ్చే విధంగా టాస్కులు చేస్తానని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. ప్రయత్నం అయితే చేస్తాను. నా ప్రయత్నం నేను 100% చేస్తాను సార్. ఇప్పుడు ఏదైతే అంటే ఒకవేళ మీరు బిగ్ బాస్ లో కనుక సెలెక్ట్ అయితే గనక ఇప్పుడు కొంచెం ఎంతో కొంత డబ్బు వస్తుంది కాబట్టి మరి ఆ డబ్బుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే చెప్పాను కదా సార్, నా భార్య పిల్లలతో పాటు నేను పుట్టి పెరిగిన నా పల్లెకు కూడా నా వంతుగా సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను సార్. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూసారు కదా ఫస్ట్ నుంచి, సో ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి, నాగార్జున గురించి కానివ్వండి, అండ్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కూడా వచ్చారు కాబట్టి, సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, నా కంటెంట్ నాగార్జున సార్, బిగ్ బాస్ సార్ ఒక సామాన్యుడు బిగ్ బాస్ షోలోకి ఎలా రావడానికి ప్రయత్నం చేశాడో ఇదే నిజాయితీతో కష్టంతో మరి బిగ్ బాస్ హౌస్ లోకి సెలెక్ట్ అయ్యి గెలిచి నేను పుట్టి పెరిగిన నా పల్లెకి నా కుటుంబానికి నాకంటూ మరి ఒక గుర్తింపుని తెచ్చుకుంటూ మరి నా పల్లెకి ఒక మంచి అభివృద్ధిని చేయాలనే సంకల్పంతో నేను వచ్చాను సార్. ఇదే నా కంటెంట్, నా నమ్మకం సార్. నాగార్జున సార్, బిగ్ బాస్ సార్, స్టార్ మా వాళ్ళు ఈ నా నమ్మకాన్ని మరి మరి ఆలోచించి ఒక అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను సార్. సో చూసారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి అయితే శివమణి పోవడానికి అయితే రెడీగా ఉన్నారు. మరి నాగార్జున గారికి ఈ వీడియోస్ వెళ్ళాయా లేదా అయితే తెలియదు. ఇతని ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కూడా మనం చూసుకోవచ్చు, శివమణి టీపీఎల్. అదే విధంగా మనకి ఇక్కడ తన యూట్యూబ్ కూడా వచ్చేసి శివమణి తంబాటి అని అయితే ఉంది. సో ఇతని ఫోన్ నెంబర్ కూడా మనం చూడొచ్చు. సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కానీ, నాగార్జున వారికి ఈ వీడియో వెళ్ళాలనుకున్నా కానీ, ప్లీజ్ షేర్ ద వీడియో. అండ్ ఒక్కసారి ఇతని గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది సాధారణమైన వ్యక్తులు ఎంతో మంది అయితే బిగ్ బాస్ లోకి అయితే రావాలనుకుంటారు. అందులో ఇతను ఒక వ్యక్తి. ఇతను అయితే మాచర్ల నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర అయితే చేయడం జరిగింది. సో పాదయాత్ర అనే చాలా మంది అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇటు దాదాపు 200 కిలోమీటర్ల వరకు అయితే పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, కేవలం బిగ్ బాస్ షో కోసం మాత్రమే. సో ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇతను ఏమంటున్నారంటే వీళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళ ఊరు సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి, సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ అయితే చేద్దాము. అంటే కామన్ మ్యాన్స్ కి ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఇలాంటి వాళ్ళకైతే మనం కొంచెం సపోర్టివ్ గా ఉండాలి, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.